మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ 6 మెట్రోపాలిటన్ నగరాల అభివృద్ధిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో M6 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఒక్కో మెట్రో నగరానికి 1,00,000 కోట్ల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు కేటాయించాల్సిన ప్రాజెక్టులు, పథకాలతో పాటు కీలకమైన విద్యలో జాతీయ స్థాయిలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి తెలియజేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలంటే దేశంలో నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు. ఆస్తుల కంటే విద్యే సామాజిక వెసులుబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అంశంగా తేలిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. సమాజంలో సమానత్వం పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవటం, కలిసి జీవించడం ద్వారా కుల వివక్ష తగ్గుతుందని తెలిపారు. తయారీ రంగం, సేవా రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం వెల్లడించారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్ర, శ్రీనిరాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణా కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని వివరించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్ లో ఆఫ్ షోర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తొలి విజయమని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ లో భాగంగా 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశంలో స్పష్టం చేశారు.